వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 100% పూర్తయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలగంశెట్టి శ్రీను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదేశాల మేరకు వేగవంతంగా సభ్యత్వాలు 100% పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు దూసుకు వెళ్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను అన్నారు. రాష్ట్రంలో మెంబర్షిప్ నమోదు కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరి కోరుకొండ మండలంలో కాపవరం గ్రామంలో కూడా మెంబర్షిప్ కార్డులు నమోదు చేయటం మేము కూడా స్టార్ట్ చేసాం. చక్కగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా నువ్వు చేయించుకోమని అడగక్కర్లేదు, వాళ్ళే వచ్చి మేము చేయించుకుంటామనేసి స్వచ్ఛందంగా వచ్చి మేము ఊళ్ళో ఒక గ్రామంలో ఒక ప్లాట్లో ఒక చోట ఒక గుడి దగ్గర ఒక బడి దగ్గర ఎక్కడో చోట ఒక చోట కూర్చుండి మేము నమోదు చేస్తుంటే అందరూ కూడా అక్కడికి వచ్చి చేయించుకునే పరిస్థితి ఈ రోజున మరి సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. మా ఊళ్ళోనైతే 100% పూర్తి చేసుకున్నాం. కోరుకొండ మండలం కాపవరం గ్రామం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇది పూర్తి చేశారు. అలాగే మా వెంకటరమణ చౌదరి గారు, రూడా చైర్మన్ గారు ఆదేశాల మేరకు ఆయన రాజానగరం నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు పూర్తి చేయాలనేసి మాకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు ద్వారాగా ఆయన టార్గెట్ని పూర్తి చేయాలని కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామాల్లోనూ కష్టపడి మరి ఈ రోజున 100% పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు దూసుకుపోతూ ఉంది. గ్రామాల్లోనే కాదు, రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఈ సభ్యత్వం అనేది దూసుకుపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకమే ఈ రోజున సంస్థలో కూడా 1,00,000 నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా సభ్యత్వాలు నమోదు చేసే కార్యక్రమం ప్రతి నియోజకవర్గం నుంచి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుందనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను.